హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోయినాయని లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు భారీగా పుంజుకున్నాయి. మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలి. చెడు జరిగినప్పుడు చెడనే చెప్పాలి. ఏడాది జూలై, సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఇళ్ళు, ఫ్లాట్లు కలిపి 17,658 అమ్ముడైనాయట. ఇది ప్రాప్ టైగర్ అని ఏదైతే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన కన్సల్టెంట్ సంస్థ ప్రకటించింది. లాస్ట్ ఇయర్ ఇదే కాలంలో 11,564 అమ్మితే ఏడాది ఏకంగా 17,658 అంటే దాదాపుగా 6,000 ఎక్స్ట్రా అమ్మారు. 53% పెరిగింది. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటానికి తోడు గిరాకీ కూడా పెరగడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కలిపి ఇళ్ల విక్రయాలు 47% పెరిగినాయి. 38,644 ఈ టర్మ్లో పెరిగినాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే కాలంలో 26,284తో పోలిస్తే విక్రయాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద 8 ప్రధాన నగరాల్లో 95,547 ఫ్లాట్లు అమ్ముడైన లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గినాయి. టోటల్గా చూసుకుంటే దక్షిణాదిలోనే పెరుగుతున్నాయి. హైదరాబాద్లో 17,658 పెరిగింది. ఇంతకుముందు 11,564 నుంచి ఏది 25, 26, 24, 25కి లెక్కేస్తే బెంగళూరులో 11,160 నుంచి 13,124 అక్కడ పెరిగినాయి. చెన్నైలో అయితే ఏకంగా డబుల్ అయినాయి. 3,506 నుంచి 7,862. కోల్కతాలో 2,796 నుంచి 3,729. ఢిల్లీలో మాత్రం తగ్గినాయి. ఢిల్లీలో డౌన్ అయింది. 10,098 నుంచి 7,961 పడిపోయింది.